హాయ్ అండి. వెల్కమ్ టు జాబ్స్ ఇండీడ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఇవాల్టి ఓపెనింగ్ ఏంటో చూద్దామా? సో కెనరా క్యాపిటల్ కంపెనీ అండి. సో డెసిగ్నేషన్ ఏంటి అంటే సేల్స్ ఆఫీసర్. సో కంప్లీట్లీ ఫర్ ఫ్రెషర్స్ ఓన్లీ. వర్క్ లొకేషన్ ఈజ్ బెంగళూరు అండి. అండ్ డిపార్ట్మెంట్ ఈజ్ సేల్స్. సో ఎవరికి రిపోర్ట్ చేయాలి అంటే సో బ్రాంచ్ హెడ్కి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూసేద్దామా? సో ఇట్స్ కంప్లీట్లీ ఫర్ సేల్స్ ప్రమోషన్ అండి. సో సేల్స్ ప్రమోషన్లో మనకి ఏమేమి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో చూద్దామా? సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంట్ అండ్ మానిటర్ ద మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్. సో కొత్త టెక్నిక్స్తో ఏమన్నా మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అండ్ ఆల్సో టేకింగ్ ద అక్వైర్ న్యూ క్లయింట్స్ అనేది ఫామ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అందులో మినిమం డ్రాప్అవుట్స్ అనేది ఉండాలండి. సో ఇట్స్ కంప్లీట్లీ ఫర్ సేల్స్ కదండి. సో అందుకోసం అనేసి సో ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కొత్త కస్టమర్స్ అనేది అరేంజ్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ అనేవి టైంకి పే చేసేలాగా చూసుకోవాలండి టువర్డ్స్ క్లయింట్స్. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో క్వాలిటీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో క్లయింట్ అక్విజిషన్స్ అనేవి ఉంటాయండి. సో ఏంటి అంటే స్క్రీనింగ్ అండ్ ఓరియంటేషన్. సో ఈ కంపెనీ ఏంటి అంటే సో ఆంట్రప్రెన్యూర్స్కి కానీ ఏదైనా బిజినెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. సో ఆ లోన్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. అంటే ఈ పొజిషన్ సేల్స్ ఆఫీసర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లయింట్స్కి. సో బేస్డ్ ఆన్ దట్ క్లయింట్ అక్విజిషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ వన్ ఈజ్ స్క్రీనింగ్ అండ్ ఓరియంటేషన్. అండ్ ఆల్సో ఆల్ ద డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి ఫర్ కేవైసీ నార్మ్స్ ప్రకారము. అండ్ ఆల్సో లీగల్ కంప్లైంట్స్ కోసము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సో బిజినెస్ క్రెడిబిలిటీ కోసం. సో లోన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు సో బయ్యర్స్ కస్టమర్స్ అండ్ వెండర్స్తో కూడా డిస్కస్ చేయాలండి. ఇక్కడ పేమెంట్స్ అండ్ మానిటరింగ్ అని కొన్ని స్పెసిఫికేషన్స్ ఇచ్చారండి. సో ఫ్రెష్ ఫ్లో కలెక్షన్స్. సో కలెక్షన్స్ అని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్ ఆల్ పేమెంట్స్ ఆర్ మేడ్ యాజ్ పర్ ది పాలసీ అన్నారండి. సో పేమెంట్స్ అండ్ రీపేమెంట్స్ ఆన్ టైం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎన్ష్యూర్ ఆల్ మానిటరింగ్ ఫార్మాలిటీస్ ఆర్ మెయింటైన్. సో ఫార్మాలిటీస్ అంటే ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి. సో అవన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి అంటున్నారు. సో ఓవర్ డ్యూస్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ సింపుల్ ట్రాన్సాక్షన్ ఎర్రర్ ఏం లేకుండా చేసుకోవాలి. అండ్ ఆల్సో అకౌంట్స్లో అసెస్ చేస్తూ ఉండాలండి. సింపుల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉండాలండి. ప్రాసెస్ పాలసీస్ కంపెనీ ప్రకారం ఫాలో అవ్వాలి అని చెప్పారు. సో అవేంటి అనేది మీరు జాయిన్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తారండి. అండ్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. ఏ డిగ్రీ అయినా పర్లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అన్నారు. అండ్ అదర్ రిక్వైర్మెంట్స్ సేల్స్ కాబట్టి సో ఇట్ కంప్లీట్లీ ఇంటూ మార్కెటింగ్ అండి. సో అందుకని కొన్ని రిక్వైర్మెంట్స్ అడిగారు ఫ్రమ్ ది అప్లికెంట్. జాబ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో 2-వీలర్ అనేది కంపల్సరీ అన్నారండి. సో ఎందుకు అంటే అక్కడ మార్కెటింగ్ కాబట్టి అంటే సేల్స్ ఆఫీసర్ పొజిషన్ కాబట్టి. అండ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ సో ప్రిఫరబుల్ అనమాట. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది రిలవెంట్. సో లోకల్ మార్కెట్ లాంగ్వేజ్ వచ్చుంటే యాడెడ్ అడ్వాంటేజ్ అండి. అండ్ ఆల్సో లొకాలిటీలోనే స్టే చేస్తూ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ స్కిల్ అండ్ కంపిటెన్సీస్ కొన్ని ఇచ్చారు. సో టెక్నికల్ స్కిల్స్, క్యాష్ ఫ్లో అండర్స్టాండింగ్, బేసిక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బేసిక్ లోన్ టర్మినాలజీ, కలెక్షన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చారండి. కస్టమర్ హ్యాండిలింగ్, అవుట్ స్పోకెన్ కమ్యూనికేషన్. సో లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు. అండ్ ఆల్సో కంపిటెన్సీ సో ఏబుల్ టు మూవ్ అండ్ వర్క్ ఇన్ అసైన్డ్ మార్కెట్, ఏబుల్ టు కన్విన్స్ ద కస్టమర్స్ అన్నమాట. సో సేల్స్ ఆఫీసర్ పొజిషన్ కాబట్టి ట్రావెల్ చేస్తూ ఉండాలండి విత్ ఇన్ ద మార్కెట్. అంటే వాళ్ళు అసైన్ చేసిన మార్కెట్ అంటే ఒక పర్టికులర్ ఏరియా అన్నమాట. సో స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్తూ ఉండాలి. సో అందుకని వాళ్ళు 2-వీలర్ కంపల్సరీ అని మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో షుడ్ కన్విన్స్ ద కస్టమర్స్ అన్నమాట ఫర్ సేల్స్ అండ్ కలెక్షన్స్. అండ్ ఆల్సో ఏబుల్ టు వర్క్ యాజ్ పర్ ది పాలసీస్ అండ్ ప్రాసెస్.
సో వర్క్ ప్రకారము అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ చేస్తే సరిపోతుందండి. అండ్ బిహేవియరల్ ట్రేట్స్ అంటే టీమ్ వర్క్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో డిసిప్లైన్డ్ అండ్ ఓపెన్ మైండెడ్ అని చెప్పి అడుగుతూ ఉన్నారు జాబ్కి అప్లై చేసిన వాళ్ళు. సో ఎలా అప్లై చేయాలి అంటే, సో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆల్సో రెజ్యూమ్, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేయాలండి. సో చేసిన తర్వాత సబ్మిట్ చేశారు అంటే కమ్ సక్సెస్ఫుల్ అనేసి వస్తుంది. అండ్ వెబ్సైట్కి వెళ్ళారు అంటే కింద కొద్దిగా కిందకి వెళ్ళాము అంటే వాళ్ళ కంపెనీ ఏంటి, ఏ ఇండస్ట్రీకి రిలవెంట్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. సో కంప్లీట్లీ ఇట్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అండి. సో ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి బ్రీఫ్గా చూసుకోవచ్చు. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సో ఫ్రెషర్స్ అండి, సో కంప్లీట్లీ ఫ్రెషర్స్కి అండ్ ఏ డిగ్రీ అయినా చదివి ఉండొచ్చు. సో వర్క్ లొకేషన్ అనేది మనకు బెంగళూరులో ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్స్ ప్యూర్లీ ఇంటూ సేల్స్ అండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్ అండి. సో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఎలాంటి జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రిలవెంట్ ఓపెనింగ్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్.